జగన్కు ధైర్యం ఉంటే కల్తీ నెయ్యిపై చర్చించేందుకు వచ్చే నెల 11న జరిగే అసెంబ్లీకి రావాలని మంత్రి కొల్లు రవీంద్ర సవాల్ చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి గత 5 ఏళ్లు అపవిత్రం చేశారని ధ్వజమెత్తారు. దేవుడిపై నమ్మకం లేకే దోపిడీ కోసం నిబంధనలు సడలించి కల్తీకి తెరలేపారని మండిపడ్డారు. సిట్ పూర్తి నివేదిక వచ్చాక మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ప్రసాదాన్ని కల్తీ చేసి ఈరోజు కల్తీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఒక అపవిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతిదీ కల్తీనే. శ్రీవారి ప్రసాదం కూడా కల్తీ చేసి ఈరోజు నివేదికలు బయటకు వస్తే కల్తీ జరగలేదని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇది చాలా సిగ్గుచేటు. జగనే ఒక కల్తీ, జగన్ ప్రభుత్వం ఒక కల్తీ. పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఆ రోజున ప్రభుత్వం వచ్చిన వెంటనే 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిబంధనలు సడలించారు. నెయ్యి కొనుగోలు విషయంలో నిబంధనలు సడలించారు. ఎందుకు సడలించారు అంటే దేవుడి మీద భక్తి లేదా, లేదు దోపిడీ కోసం తెరలేపారా? క్లియర్గా ఇవాళ నివేదికలో వస్తే అవన్నీ కూడా ఏమీ లేదు, అసలు చైర్మన్కే సంబంధం లేదు అని బుకాయిచ్చే కార్యక్రమాలకి కల్తీ నాయకులు బయలుదేరారు. ఇది చాలా దురదృష్టకరం. ఇవాళ వాస్తవ విషయాలన్నీ కూడా బయటకు వచ్చి దగ్గర 60 లక్షల కేజీల నెయ్యిని కల్తీ చేసి దగ్గర 20 కోట్ల లడ్డూల్ని, కల్తీ లడ్డూల్ని భక్తులకు ఇచ్చి భక్తుల మనోభావాల్ని దెబ్బతీశాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరు వదిలినా స్వామి వదలరు. అందుకే మిమ్మల్ని 11 సీట్లకే పరిమితం చేశారని జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ అక్కడ మోనో ట్రైక్లైట్స్ వాడారు, దాంట్లో ఉన్నాయి. ఎన్డీడీబీ ఇచ్చినటువంటి నివేదిక గతంలో కూడా సిట్ వేసాం మేము. ఏదైతే ప్రభుత్వం వచ్చిన వెంటనే కల్తీ జరుగుతుందనే సమాచారం వచ్చిన వెంటనే సిట్ వేస్తే మరి ఆ రోజున టీటీడీ తెప్పించినటువంటి టెస్టులో, ఎన్డీడీబీ నుంచి వచ్చినటువంటి టెస్టులో అందులో కొన్ని జంతు కొవ్వు కూడా ఉందని చెప్పి వాళ్ళు నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ప్రకారం సుప్రీంకోర్టు వాళ్ళు తీసుకోవడం, దీనికి సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి సిబిఐ ప్లస్ సిట్ అధికారులు కలిసి ఇవాళ ఒక నివేదిక అంతా కూడా తయారు చేసి ఇంకా ఫైనల్ నివేదిక రావాల్సింది ఉంది. అందుకని ప్రభుత్వం దీని మీద పూర్తిగా డిస్కస్ చేసి వాస్తవ విషయాలను కూడా ప్రజలకు తెలియజేస్తారు. కానీ ఇవాళ బుకాయింపు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ జగన్ వాళ్ళ మనుషులను పెట్టి అక్కడ ఏమీ జరగలేదు, ఏ తప్పు జరగలేదు, కల్తీ జరగలేదనే ఒక తప్పుడు ప్రచారానికి సిద్ధపడుతున్నటువంటి వ్యక్తి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా, నిజంగా మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే దీని మీద చర్చించడానికి రేపు వచ్చే నెల 11వ తారీఖు నుంచి అసెంబ్లీ జరిగిపోతోంది. 11వ తారీఖు 11 మంది ఎమ్మెల్యేలతో మీరు రండి, దీనికి సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 11 రండి, మేము సిద్ధం.